శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. జిమోత్సేనుడు రాజ్యమును పొందుట. కొనసాగింపు. మార్కండేయుడు చెబుతున్నాడు, ధర్మరాజా, ఈ మధ్యలో జిమోత్సేనుడికి చూపు వచ్చింది. అతనికి అన్ని వస్తువులు కనిపించసాగాయి. పుత్రుడు రానందుకు అతనికి విచారం కలిగింది. అతడు తన రాణి సేవ్యతో కలిసి ఆ ఆశ్రమాలన్నీ తిరిగి చూడసాగాడు. ఆశ్రమవాసులైన బ్రాహ్మణులందరూ అతని దగ్గరకు వచ్చి ధైర్యం చెబుతూ అతనిని ఆశ్రమంలోనికి తీసుకువెళ్ళారు. అక్కడి వృద్ధులైన బ్రాహ్మణులు అతనికి ప్రాచీన రాజుల కథలు రకరకాలైనవి చెప్పి ధైర్యాన్ని చెప్పసాగారు. వారిలో సువర్ణుడనే ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు చాలా సత్యవాది. అతడు సత్యవంతుని భార్య సావిత్రి తపస్సు, ఇంద్రియ నిగ్రహం కలది, సదాచారాలు పాటించేది. కాబట్టి అతడు తప్పక బ్రతికి ఉంటాడు అన్నాడు. ఇంకొక బ్రాహ్మణుడు గౌతముడనేవాడు, నేను వేదాంగాలు చదివాను, గొప్ప తపస్సు కూడా చేశాను. కౌమారంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గురువును, అగ్నిని కూడా సంతృప్తిపరిచాను. ఈ తపఃప్రభావం వలన ఇతరుల మనస్సులోని మాట నాకు తెలుస్తుంది. కాబట్టి నా మాట నిజమని నమ్మండి. సత్యవంతుడు తప్పక జీవించి ఉంటాడు అన్నాడు. సత్యవంతుని భార్య సావిత్రిలో సౌభాగ్య సూచకమైన శుభలక్షణాలు ఉన్నాయని, కాబట్టి సత్యవంతుడు జీవించే ఉంటాడని ఋషులందరూ అనసాగారు. దాల్భ్యుడు, చూడండి, మీకు చూపు వచ్చింది. సావిత్రి వ్రతపాలనం చేయకుండానే సత్యవంతుడితో పాటు వెళ్ళింది. కాబట్టి తప్పక అతడు బ్రతికి ఉండాలి అన్నాడు. సత్యవాదులైన ఋషులు జిమోత్సేనుడికి ఈ రకంగా నచ్చచెబుతూ ఉంటే అతడు కూడా వారందరి మాటలను అంగీకరించి స్థిమితంగా ఉన్నాడు. దాని తర్వాత కొద్దిసేపటికే సత్యవంతునితో పాటు సావిత్రి వచ్చింది. వారందరూ ఆనందంగా ఆశ్రమం లోపలికి వచ్చారు. వారిని చూచి బ్రాహ్మణులు, ఇదిగో రాజా, నీ కొడుకు దక్కాడు, చూపు కూడా వచ్చింది అని సత్యవంతుని ఉద్దేశించి, ఇంత రాత్రయ్యాక అంత ఆపద ఏం కలిగింది? రాజకుమారా, ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను, మమ్మల్ని అందరినీ కూడా గొప్ప విచారంలో పడేశావు కదా. ఏమి జరిగిందో కారణం ఎరుగము. కొద్దిగా అన్ని విషయాలు చెప్పవు అని అడిగారు. సత్యవంతుడు, నేను తండ్రి అనుమతిని తీసుకొని సావిత్రితో పాటు వెళ్ళాను. అక్కడ కట్టెలు కొడుతూ ఉండగా నాకు తలనొప్పి వచ్చింది. ఆ సమయంలో ఆ శిరోవేదన కారణంగానే నేను చాలాసేపు నిద్రపోయానని అనిపించింది. ఇంతసేపు ఇంతకు ముందెన్నడూ నేను ఇలాగా నిద్రపోలేదు. మీరు ఏ విధంగానూ దిగులు పడకండి. ఈ కారణంగానే ఆలస్యమైంది కానీ ఇంకా ఏ కారణమూ లేదు అని సత్యవంతుడు చెప్పాడు. గౌతముడు, సత్యవంత, నీ తండ్రి జిమోత్సేనుడికి ఈరోజు అకస్మాత్తుగా చూపు వచ్చింది. నీకు అసలు కారణం తెలియదులా ఉంది. సావిత్రి అన్ని సంగతులు చెప్పగలదు. అమ్మా సావిత్రి, నిన్ను మేము నీ ప్రభావాన్ని బట్టి సాక్షాత్తు సావిత్రివనే భావిస్తాము. నీకు భూత భవిష్యత్ వృత్తాంతాలు తెలుసును. నీకు దీనికి కారణం తప్పక తెలిసే ఉంటుంది. మాకది వినాలని ఉంది. అది రహస్యం కాకపోతే కొంచెం మాకు వినిపించు అని అడిగాడు. సావిత్రి, మీరు అనుకున్నట్లే జరిగింది. మీ ఆలోచన అబద్ధం కాదు. నా సంగతి కూడా మీ నుండి దాచలేను, కాబట్టి నిజం చెబుతున్నాను, వినండి. నారదుల వారు నాకు నీ భర్త ఫలానా రోజున మరణిస్తాడని చెప్పి ఉన్నారు. అది ఈరోజు వచ్చింది.
కనుక నేను వారిని ఒంటరిగా అడవికి వెళ్ళనివ్వలేదు. వీరు నిద్రపోతూ ఉండగా సాక్షాత్తు యమధర్మరాజు వచ్చాడు. వీరిని బంధించి దక్షిణ దిశగా తీసుకొని పోయాడు. నేను సత్యవాక్కుల ద్వారా ఆ దేవశ్రేష్ఠుడిని స్తుతించాను. అందుపై అతడు నాకు 5 వరాలు ఇచ్చాడు. అవేమిటో వినండి. మా మామగారికి కన్నులు రాజ్యం లభించటం 2, మా నాన్నగారికి 100 మంది పుత్రులు, నాకు 100 మంది పుత్రులు కలగటం మరో 2 వరాలు. ఇక 5వ వరంగా నా భర్త సత్యవంతునికి 400 ఏళ్ళు ఆయువు లభించింది. నా పతిదేవుని ప్రాణాల కోసమే నేను ఈ వ్రతాన్ని చేశాను. ఈ రీతిగా మీకు మొత్తం సంగతి వివరించి చెప్పాను అన్నది. ఋషులు, సాధ్వీమణి, నీవు సుశీలవు, వ్రతశీలవు, పవిత్రాచరణం కలదానవు, ఉత్తమ వంశంలో జన్మించావు. దుఃఖాక్రాంతమై అంధకార కూపంలో మునిగిపోయిన ధ్యుమచ్చేనుడి కుటుంబాన్ని నీవు రక్షించావు అని కొనియాడారు. మార్కండేయుడు చెబుతున్నాడు, ధర్మరాజా, అక్కడ చేరిన ఋషులందరూ ఈ రీతిగా ప్రశంసిస్తూ శ్రీరత్నమైన సావిత్రిని సత్కరించారు. ఆ రాజు వద్ద, రాజకుమారుని వద్ద సెలవు తీసుకొని ప్రసన్న చిత్తాలతో తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. మరుసటి రోజు సాళ్వదేశపు రాజోద్యోగులంతా వచ్చి ధ్యుమచ్చేనుడితో అక్కడి రాజును అతని మంత్రియే చంపేశాడని, అతని సహాయకులను కానీ స్వజనాన్ని కానీ కూడా బ్రతకనివ్వలేదని, శత్రుసేనంతా పారిపోయిందని, ప్రజలందరూ ఒక్క తాటి మీదికి వచ్చి రాజుగారు కనిపించినా కనపడకపోయినా అతడే తమకు రాజును నిశ్చయించుకున్నారని విన్నవించి, రాజా, అలా నిశ్చయించుకున్నాకనే మమ్మల్ని మీ వద్దకు పంపారు. మేము మీకోసం వాహనాలను, చతురంగ సైన్యాన్ని తెచ్చాము. మీకు శుభమవుగాక. ఇక బయలుదేరటానికి దయచేసి సిద్ధం కండి. నగరంలో మీ విజయాన్ని చాటింపు వేయించాము. మీరు మీ తాత తండ్రుల రాజ్యాన్ని చిరకాలం ఏలుకోవచ్చును అని చెప్పారు. ధ్యుమచ్చేనుడికి చూపు రావటం, స్వస్థ శరీరుడై ఉండటం చూచి ఆశ్చర్యంతో వారి కన్నులు విచ్చుకున్నాయి. వారతనికి శిరస్సు వంచి నమస్కరించారు. రాజు ఆశ్రమంలోని వృద్ధబ్రాహ్మణులకు అభివాదం చేశాడు. వారిచే సత్కృతుడై తన రాజధానికి బయలుదేరాడు. అక్కడికి చేరేసరికి పురోహితులు ఆనందంగా అతనికి రాజ్యాభిషేకం చేశారు. అతని కొడుకు సత్యవంతుని యువరాజుగా అభిషేకించారు. తర్వాత చాలా కాలానికి సావిత్రికి 100 మంది కొడుకులు కలిగారు. వారందరూ సంగ్రామంలో వెన్నుచూపని వారు, కీర్తిని పెంపొందించే శూరవీరులు. ఈ రీతిగానే మద్రరాజు అశ్వపతి యొక్క రాణి మాలవికి అతని వంటి వీరులే 100 మంది కొడుకులు కలిగారు. ఈ రీతిగా సావిత్రి తన వంశాన్ని, తన తల్లిదండ్రులను, అత్తమామలను, భర్తను, అందరినీ కష్టాల నుండి గట్టెక్కించింది. ఇదే విధంగా ఈ సావిత్రులు సమానవంతురాలైన శీలవంతురాలు, కులగామిని, కళ్యాణి అయిన ద్రౌపది కూడా మిమ్మల్ని అందరినీ ఉద్ధరించగలదు అని చెప్పాడు. సంపూర్ణం. ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.